హలో అనుష. హాయ్ మన్సా. సో చాలా మందిలో ఆఫ్టర్ రిమూవింగ్ దేర్ యూట్రస్ చాలా ఎంప్టీనెస్ ఉంటుంది అని చాలా వింటాం. యా ట్రూ. దేవుడు ఎట్లా క్రియేట్ చేసిండంటే ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ అవర్ ఓన్. వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్ బట్ వీ హ్యావ్ టు రిమూవ్ ఇట్, నో అదర్ ఆప్షన్స్. సో దీన్ని ఎలా మీరు జస్టిఫై చేస్తారు? సో అంటే ఐ ఫీల్ వన్స్ మీరు అన్నట్టు దేవుడు మనకు అన్ని ఆర్గన్స్ ఇచ్చింది, ఏది అన్ఇంపార్టెంట్ కాదు. అది అవసరం లేదు, ఏం కాదు, ఒక స్టేజ్కి వచ్చేసారు మీరు, ఇప్పుడు 40-50 ఏళ్ళకి వచ్చేసారు, అది అవసరం లేదు, కామన్ అయిపోయింది. అండ్ ఆఫ్టర్ దాట్ దే ఫీల్ రియల్లీ ఎంప్టీ. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ లేవా అంటే ఉంటాయి. ట్రూ. సో ఇట్స్ లైక్ యువర్ హిట్టింగ్ యువర్ మెనోపాజ్ ఎర్లీ. సో యూట్రస్ ఉంది అన్నది, ఒక ఆర్గన్ ఉంది అన్నది దానికి ఒక పర్టికులర్ ఫంక్షన్ ఉన్నట్టే కదా. ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ గివింగ్ బర్త్. సో ఓన్లీ పిల్లలు అయిపోయారు ఇంకేముంది దానికి అనేది ఉండదు. ఇట్స్ లైక్ యువర్ విమెన్ హెల్త్, విమెన్ హార్మోన్స్ విల్ బి ఎఫెక్టెడ్. ఎందుకంటే ఓవేరియన్ యూట్రస్ యాక్సెస్ ఉంటుంది. Where once you remove your uterus, estrogen, progesterone, mana female hormones which is making you a female will be cut off. Like, so నీ మెనోపాజ్ అనేది ఎర్లీగా వచ్చినట్టే కదా. సో హౌ కమ్ ఇట్ ఈస్ నాట్ సో యూస్ఫుల్ అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. సో మోస్ట్ ఆఫ్ దెమ్ దే ఆర్, ఐ డోంట్ నో, దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. ఇవన్నీ ప్రొసీజర్స్ ఉన్నాయా లేదా అంటే నువ్వు అది అవసరం లేదు అంటే. అండ్ ఐ లైక్ యునో ఫీమేల్కి లైక్ యునో అన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఇట్ ఎఫెక్ట్స్ ఆన్ స్కిన్ ఆల్సో, స్కిన్, బోన్స్, ఎవ్రీథింగ్. అండ్ ఈవెన్ wrinkles రావడం. సో బికాజ్ ఈస్ట్రోజన్, మనకున్న ఈస్ట్రోజన్ అనేదే దాని వల్లనే మనకు ఆ స్కిన్ యవ్వనంగా ఉండడం, బోన్ స్ట్రెంగ్త్ ఉండడం. సో ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ బ్యాలెన్స్ ఇస్ సో ఇంపార్టెంట్. సో ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చినా కూడా లైక్ ఫైబ్రాయిడ్ వల్ల, లైక్ ఫైబ్రాయిడ్ హ్యాస్ కమ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల. కానీ అదొక్కటి ట్రీట్ చేసుకునే ఆప్షన్ ఉన్నప్పుడు వై రిమూవ్ ఎవ్రీథింగ్? సో అది నాకు ఐ మీన్ దట్ ఐ వాంట్ టు నో. సో మన ఇందులో యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్లో ఉన్న అడ్వాంటేజే ఇది. యూర్ నాట్ బ్రేకింగ్ ద యాక్సెస్. సో నీ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ విల్ బి ఫంక్షనింగ్. నీ యూట్రస్ సైజ్ ఒక్కటే చిన్నగా అవుతుంది. వేర్ లైక్ అంటే యూట్రస్ వాప్ వచ్చింది అని అంటారు. సో హెవీ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. దే విల్ బి సఫరింగ్ విత్ పెయిన్ అండ్ ఆల్. సో తీయించుకోకుండా ఇఫ్ దెర్స్ అన్ ఆప్షన్, ఐ థింక్ చాలా మందికి ఈ ఆప్షన్ కూడా తెలియదు కాబట్టి, సో ఇఫ్ గివెన్ అ చాయిస్ వై నాట్ అని. యాక్చువల్లీ మీరు చెప్తా ఉంటే ఐఎమ్ వెరీ ఫ్యాసినేటెడ్. ఎంత అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి కానీ ఎవరికీ తెలీదు. ఐ హ్యావ్ సీన్ సో మెనీ విమెన్ కమింగ్ బ్యాక్, మళ్ళీ వచ్చినప్పుడు హ్యాపీ. ఐ ఫీల్ మై సెల్ఫ్ అగైన్, ఐ ఫీల్ కంప్లీట్ అని అంటారు. బికాస్ దే డిడ్ంట్ హ్యావ్ టు రిమూవ్ ఎనీథింగ్, లైక్ and they are healed. They are like, they don't have to go through the symptoms. relief అయిపోతాయి, పీరియడ్ పెయిన్, హెవీ బ్లీడింగ్ అన్నీ తగ్గిపోతాయి. అండ్ దట్ ప్రెషర్ సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో అవి తగ్గిపోతాయి. సో దే కమ్ బ్యాక్ వెరీ హ్యాపీ, సో that's a very proud moment for you. So this is what keeps me going also as a doctor, and it's like very inspiring. Every patient keeps inspiring me so to do more. So I felt it's awareness should be there, like women should know. Every woman has the right to know, so they should ask what are the other options. And ippudu unna Google, everything is there. So look for options. Just మీరు చూడండి అసలు ఆప్షన్స్ ఏమొచ్చాయి, అడ్వాన్స్ టెక్నిక్స్ ఏమొచ్చాయి. దెన్ టేక్ యువర్ కాల్. అంటే యువర్ బాడీ యూ హ్యావ్ టు హ్యావ్ అ రైట్ టు వాట్. కానీ ఇది ఇప్పుడు ఏదైతే ఐఆర్ అంటున్నామో, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ, అందరి దగ్గర అవైలబుల్ ఉందా అది కూడా మనం చూసుకోవాలి కదా. బట్ ఇప్పుడు అంటే మన ప్రైమ్ సిటీస్లో, అంటే సిటీస్లో అయితే దాదాపు మేజర్ హాస్పిటల్స్లో ఉన్నారు ఫీమేల్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ చాలా తక్కువ. ఐ వుడ్ అగ్రీ విత్ దాట్. బట్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అయితే దే కెన్ ఆల్సో హెల్ప్. సో కంఫర్టబుల్ ఉంటే ఫీమేల్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. బట్ ఇట్ ఈస్ ద సేమ్, లైక్ అంటే యాజ్ అన్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ ఎనీ వన్ కెన్ హెల్ప్. కొంచెం రూరల్కి వెళ్తున్న కొద్దీ క్యాత్ ల్యాబ్ ఉండాలి, అవన్నీ ఫెసిలిటీస్ లేకపోవచ్చు. దట్ ఐ అగ్రీ. బట్ హోప్ఫుల్లీ ఇట్ ఈస్ అడ్వాన్సింగ్. సో అన్ని డిస్ట్రిక్ట్స్లో, అన్ని రూరల్ ఏరియాస్కి కూడా వెళ్తున్నారు డాక్టర్స్. సో వన్ డే మేబీ ఎవ్రీ ఏరియా విల్ హ్యావ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. ఐ బిలీవ్. ట్రూ. హెల్త్ కేర్ ఇస్ అడ్వాన్సింగ్. సో మేబీ వన్ డే విల్ అచీవ్ దాట్.